నమస్తే అండి. నేను రికార్డ్ చేస్తున్నాను. మన కన్వర్జేషన్ ఆస్ట్రాలజీ కేస్ స్టడీ కోసం యూట్యూబ్లో అప్లోడ్ చేసే అవకాశం ఉన్నది. ఓకే సార్. ఓకే. అగ్రి మీకు ఓకే, ఇబ్బంది లేదు. ఎస్. మీవి బర్త్ డీటెయిల్స్ 19th May 2003, మధ్యాహ్నం మచిలీపట్నం. మధ్యాహ్నం 2:41. ఇది ఒరిజినల్ బర్త్ టైమా? పేరెంట్స్ రాసిందా లేదంటే మీరు ఏమైనా సెట్ చేశారా దీన్ని? పేరెంట్స్ రాసింది సార్. ఓకే, 30 seconds కూడా ఉన్నది. అది 30 seconds కూడా అట్లా నోట్ చేసిందా? అది నార్మల్ గా నేను ఎంటర్ చేసేసాను. ఓకే 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 సార్, చెప్పాలి. మీరు ఏం చేస్తున్నారు? సో నేను ఇంతకుముందు అయితే currently- మీకు చెప్పలే కదా జాతకం నేను. లేదు సార్, లేదు. ఓకే ఓకే ఓకే, రైట్. కరెంట్లీ నేను ఫైనల్ ఇయర్ ఇప్పుడు. దేనిలో ఫైనల్ ఇయర్? బీటెక్ ఫైనల్ ఇయరా? బీటెక్ ఫైనల్ ఇయర్ సిఎస్సి బ్రాంచ్. కంప్యూటర్ సైన్స్. ఓకే సరే, యా. ఇప్పుడు ఏం చెప్పాలి నేను? కెరియర్ ఎలా ఉంటది? ఓకే, ఇప్పుడు ప్రెసెంట్ నేను కోచింగ్ తీసుకుంటున్నాను. దేని మీద కోచింగ్ తీసుకుంటున్నారు? కాలేజ్ లో డ్రైవ్ లాగా జరిగింది, సో నేను అందులో సెలెక్ట్ అయ్యా. ఓకే, ఇప్పుడు వాళ్ళు free గా క్యాంపస్ ప్లేస్మెంట్ Java. వచ్చినట్ట లేదంటే వాళ్ళ ట్రైనింగ్ లో సెలెక్ట్ అయినట్ట? ప్లేస్మెంట్ వచ్చేసింది. ఓకే గుడ్. ప్లేస్మెంట్ అంటే వాళ్ళు ఫ్రీగా మనకి కోచింగ్ ఇస్తారు. కోచింగ్ ఇస్తారు. దేని మీద ఇస్తారు? జావా ఫుల్ స్టాక్. జావా మీదనా? ఎస్ సార్. ఓకే ఓకే ఓకే, నైస్ నైస్. సో 2026 పాస్డ్ అవుట్ నేను. ఓకే సూపర్. ఇది కంటిన్యూస్ గా నేను ఇప్పుడు బెంగళూరు వచ్చి నేను కోర్స్ నేర్చుకుంటున్నాను. వాళ్ళు ట్రైనింగ్ ఇస్తా ఉంటే మీరు నేర్చుకుంటున్నారు అంతేనా? అంతే. ఓకే ఓకే, ఇప్పుడు మళ్ళీ జాతకం ఎందుకు అవసరం వచ్చింది మరి? అంత బానే ఉంది కదా. కెరియర్ ఎలా ఉంటది? ఎందుకు డౌట్ వచ్చింది? మీరు చేస్తున్నారు కదా ఆల్రెడీ. చేస్తున్నాం, బట్ ఎలా ఉంటది ఫ్లో అనేది జస్ట్ ఐడియాకి. ఓకే సరే సరే, నేను ఏదైనా చెప్పచ్చు, మంచి అయినా చెప్పచ్చు, చెడైనా చెప్పచ్చు అంతేనా? ఎస్ సార్, అంతే. అంటే మనకి అసలు నిజం కావాలి కదా. ఓకే ఓకే, నిజం అంటే ఏదో నాకు తెలిసిన దానిలో అంతే. రైట్ రైట్, చెప్తాను. సో మీది ఆశ్లేష నక్షత్రం వచ్చింది, కరెక్టేనా? లేదు సార్, పూర్వాషాఢ. పూర్వాషాఢ వచ్చిందా? మీరు డేట్ ఆఫ్ బర్త్ 19th May 2002, 2003? 2003. ఓకే, జస్ట్ సెకండ్. 2003. ఒక 5 నిమిషాలు ముందుకు కూడా ఉండొచ్చా? టైం ముందుకు వెనక్కుండే ఛాన్సెస్ ఉన్నాయి సార్. ఎందుకు ఉండే? అంటే అప్పటికి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది సార్. అవును, ఇప్పుడు ఆ పని చేసిన ఇన్ఫర్మేషన్ అంటే టూ స్పెసిఫిక్గా ఉంటే ఒక 2 నిమిషాలు ముందుకు కూడా వెళ్ళొచ్చు కదా. అంటే 2:30 to 2:40 మిడిల్లో అన్నట్టు మా పేరెంట్స్ చెప్పారు. అది ఎట్లా తెలుసు వాళ్ళకి? 30 to 45 అన్న రేంజ్ లో చెప్పారు సార్. మా ఫాదర్ అదే చెప్పారు. ఓకే, అదే ఆ రేంజ్ ఎట్లా నోట్ చేసుకున్నారు? వాళ్ళు అదే డెలివరీ టైంలో హాస్పిటల్లోనే ఉన్నారు. హాస్పిటల్లోనే ఉన్నారా? ఓకే, 45 తీసుకుందాం మరి. ఓకే సార్. ఒకవేళ 2:30 కన్నా ముందు ఎందుకు కాదు? మీరు అలా చెప్పారు సార్, నాకు అంత ఐడియా లేదు. సరే, ఇంతకుముందేమో 41 రాశారన్నారు. ఇదిగో బర్త్ టైం మీరు మ్యానిపులేషన్ చేశారనుకో, ప్రిడిక్షన్ మీకే మ్యానిపులేషన్ వస్తుంది అనమాట. కరెక్ట్గా ఎందుకు వస్తుంది? అవునా కదా? ఓకే. ఎస్ సార్. ఏదో ఇక దేవుణ్ణి నమ్ముకొని ట్రై చేద్దాం. ఓకే సార్. సో కన్యా లగ్నం వచ్చింది, పూర్వాషాఢ నక్షత్రం వచ్చింది, కరెక్టేనా? ఎస్ సార్. ఓకే సరే, ఇప్పుడు మీరు చెప్పినంత అర్థమైంది, ట్రై చేద్దాం. సో శని దశమంలో కుజ నక్షత్రంలో ఉన్నాడు. రవి రాహులు కలిసి 9వ ఇంట్లో ఉన్నారు. బుధుడు శుక్రుడు కలిసి అష్టమంలో ఉన్నారు. కేతు ఓకే, గురువు ఎగ్జాల్ట్ అయ్యి ఉన్నాడు. సరే ఓకే, కుజుడు కూడా ఎగ్జాల్ట్ అయ్యాడు. గురు కుజులు ఇద్దరు కూడా ఉచ్చ పొందారు, ఆపోజిషన్. ఓకే, సో రవి రాహుల్ ఇద్దరు ఒకే నక్షత్రంలో ఉన్నారు. బట్ రవి ఓన్ నక్షత్రంలో ఉండడం వల్ల శుక్రుడిని ఫాలో అవుతాడు. శుక్రుడు బాగానే ఉన్నాడు కాబట్టి ఆల్మోస్ట్ బెటర్ అనమాట. కానీ 9th హౌస్లో అక్కడ రవి రాహుల్ దోషం ఉంది కాబట్టి మనం సెల్ఫ్ ఎఫర్ట్, అంటే పేరెంట్స్ సపోర్ట్ ఇచ్చినప్పటికీ కూడా ఏదైనా లిమిటెడే, సెల్ఫ్ మేడ్ అవ్వాల్సి వస్తూ ఉంటుంది అనమాట. ఒక్కసారి ఈవెంట్ ఫ్లో చూద్దాం. 2003 నుంచి, చిన్న వయసే కాబట్టి ఉన్నంతా చెప్తా మరి. మీరు నాకు ఎస్ నో కన్ఫర్మ్ చేయాలి. ఓకే.
2003కి శుక్రదశ వచ్చింది. శుక్రుడిలో రాహు వచ్చాడు. రాహు రవి నక్షత్రంలో ఉంటూ రవితో పాటు కలిసి 9లో ఉన్నాడు కదా, డెఫినెట్లీ ఛాలెంజింగ్. కాబట్టి అక్కడ ఏదైనా కానీ హెల్త్ పరంగా ఒక్కోసారి మనకి ఫీవర్స్, హై ఫీవర్స్ రకరకాల ఇస్తూ ఉంటుంది. సరే సార్, కరెక్ట్ గా మాకు చిన్నప్పుడు ఫీవర్ లాగా వచ్చి అది మళ్ళీ బాడీ మొత్తం షివర్ అయిపోయి ఆ టైప్ లో ఇబ్బంది అయింది చిన్నప్పుడు అలా ఓకే. తర్వాత ముందుకు వెళ్దాం. తర్వాత ఫిట్స్ లాగా వచ్చి అలా అయింది సార్. ఫిట్స్ కూడా వచ్చిందా? ఓకే ఓకే. ఫీవర్ అదే అదే హై బాడీ ఫీవర్, టెంపరేచర్ హై ఎక్కువ ఉంటే ఫీవర్స్. చిన్న పిల్లలకి అలా ఎస్ ఎస్. దాని తర్వాత ముందుకు వెళ్దాం. ఇక అంతా సెల్ఫ్ ఎఫర్ట్ మోడ్లో వెళ్తా ఉంది, యావరేజ్గా వెళ్తా ఉంది చార్ట్. ఏది ఉందో అలా వెళ్తుంది అనమాట. మీకు ఒక ఇంపార్టెంట్ ట్రాన్స్ఫార్మింగ్ చెప్తా. మంచి చెడు కలిపి ఒకేసారి జరుగుతుంది. మరి ప్రోగ్రెసివ్ వీనస్ కూడా ఇంప్రూవ్ చేశాడు అనమాట. 2005, 2006కి హెల్త్ పరంగా సెట్ అవుతుంది. ఫ్యామిలీ పరంగా కూడా ఉన్నంతలో ఎంతో కొంత ప్రోగ్రెస్ సైడ్ మూవ్ చేస్తాను అనమాట. మరి ఇంప్రూవ్మెంట్ నేను చెప్పినట్టుగా అక్కడ ఫాదర్ ఏం చేసేవాళ్ళు, ఏమైనా ఇంప్రూవ్మెంట్ వచ్చిందా, రాలేదా? ఒక 2-3 ఇయర్స్. బిజినెస్ అంటే రియల్ ఎస్టేట్ టైప్ లో చేసేవాళ్ళు సార్. ఓకే. రియల్ ఎస్టేట్ బాగుందా మరి అప్పుడు? అప్పుడు బాగుంది సార్. బాగాలేదు, బాగుంది? బాగుంది సార్. బాగుంది. ఎస్. తర్వాత ఇబ్బంది చెప్దాం అయితే. 9-10 వరకు బాగుంది. 10లో 10th హౌస్ అపోజిషన్ నెటల్ వీనస్ జరుగుతోంది. ఇది మంచి ఆస్పెక్ట్ కాదనమాట. కానీ ట్రైన్ ఆఫ్ విత్ మూన్ కాపాడుతున్నాడు. ఇవన్నీ ఉన్నాయి. బట్ అయినా కానీ ప్రోగ్రెసివ్ మూన్ మిక్స్డ్ ఆస్పెక్ట్లో ఉన్నాడు. 2010కి మీకు ఏం జరుగుతూ ఉందని అంటే శని భుక్తి జరుగుతూ ఉంది. శని కుజ నక్షత్రంలో, కుజుడు ఉచ్చులో ఉన్నాడు కదా, సో మంచిది. శని నక్షత్రంలో కేతు ఒక్కడే ఉన్నాడు. సో మిక్స్డ్ ఆస్పెక్ట్. కానీ 2010 ఎంత కొంత అక్కడ మదర్ హెల్త్ ఎలా ఉంది, లేదంటే వేరే విషయాలు ఏదన్నా ట్విస్ట్ టర్న్ అయ్యి మళ్ళీ ముందుకు పోయిందా, ఒక 10 మే టు మే మధ్యలో చూసుకోవాలి. ఒక 5-6 నెలలు అటు ఇటుగా ఉండి తర్వాత ముందుకు పోద్ది అనమాట. 7 సంవత్సరాల వయసు. ఏమైనా ఐడియా ఉందా లేదా? ఫాదర్ బిజినెస్ రియల్ ఎస్టేట్ అన్నారు, అది ఎలా ఉంది? వాటిలో ఏమన్నా కొంచెం స్లో డౌన్ అయిందా, ఏమైనా కనిపించిందా? ఏం లేదు, అంత బాగుంది. 11-10లో కొంచెం బాగుంది సార్. మా ఫాదర్ కి ఫైనాన్షియల్ గా బాగుంది. ఓకే. సో ఇక్కడ 10th హౌస్ అపోజిషన్ కూడా జరిగింది కాబట్టి దీన్ని మనం సస్పెక్ట్ చేస్తాం. అంటే మనం ఫెయిల్ అయినట్టు మీరు వేరే చెప్పినట్టుగా అట్లా. సో కానీ ఆ తర్వాత వచ్చినప్పుడు ఎప్పుడైనా చూద్దాం. భుక్తి బాగుంది కాబట్టి సస్టైన్ అవుతున్నారు. బట్ ఇది ఎక్కడైనా హెల్త్ పరంగా తర్వాత ఏమైనా ఇస్తా అనేది చూద్దాం. తర్వాత 2012 ఏది జరిగినా కానీ తర్వాత ఇదే టైము లింక్ పెడతాం అనమాట. తర్వాత 2012, 13 ఇవన్నీగా సాఫీగా వెళ్తా ఉన్నాయి. దీనిలో ఆపి చెప్పేదానికి మనం ఏమి ఇబ్బందికరంగా ఏం లేదనమాట. ఓకే, లెట్స్ గో ఇన్ సేమ్ ఫ్లో. 14, 15, 16 ఏమి ఆస్పెక్ట్స్ ఆపట్లేదు. ఓకే, గుడ్. ఓకే, అంతా సేమ్ ఫ్లోలో పోతా ఉంది. అంటే ఎప్పుడు ఒకే విధంగా వెళ్తా ఉంది కదా, అట్లా వెళ్తా ఉంది. రవి దశ జరుగుతూ ఉన్నది. సో ఇంకా ఏమి ఆస్పెక్ట్స్ ఇంకేమీ అందుకోలేదు. గుడ్ ఆర్ బ్యాడ్ ఏమి అందుకోలేదు. బాగాలేదు కాబట్టి ఏం లేదు కాబట్టి అట్లా మామూలుగా చెప్తా ఉన్నాం అనమాట. 18, 16, 17లో చూడండి స్టడీ ఎలా ఉంది, లేదంటే అక్కడ కొంచెం చిన్న ఫ్రిక్షన్. ఎందుకంటే భుక్తి కొంచెం ఇష్యూ ఇచ్చింది కదా, సో ఇచ్చి కొంచెం ముందు తీసుకుపోయిందా? అంటే నార్మల్ గానే ఉండేది స్టడీస్, బట్ ఫైనాన్షియల్ గా కొంచెం అంతేం బాగోలేదు సార్. ఆ టైం ఏమైంది? అప్పుడు ఏమైంది ఫైనాన్షియల్ లో? అంటే అంత మనీ ఉండేది కాదు. అంత మనీ ఇంత ముందు వచ్చాయి కదా మనీ. ఇంతకు ముందు వచ్చేది సార్, బట్ 2011-12 తర్వాత బిజినెస్ కూడా స్లో అయిపోయింది. మనం ఒకటి ఆస్పెక్ట్ చెప్పాం, గుర్తుందా మీకు? గుర్తుంటే 2010-11 దగ్గర ఆస్పెక్ట్ చెప్పాం. డబ్బులు వచ్చినా గానీ తర్వాత ప్రాబ్లం సేవ్ అవ్వకుండా నార్మల్. అది ఆ తర్వాత బిజినెస్ పెట్టచ్చు, ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, అవన్నీ డ్రాప్ అయినాయి. అర్థమైందా? చార్ట్ డ్రాప్ అయింది, కొంచెం లేట్ అయింది బట్ డ్రాప్ అయింది. అర్థమైందా? తర్వాత రవిదశ వచ్చేసింది కదా, సో ప్రోగ్రెస్ ఏం లేదు, మామూలుగా నడుస్తూ ఉంది. అందుకోసమే అది ఏదైతే జరిగిందో అది కంటిన్యూ చేస్తుంది అనమాట. అర్థమైందా? సో సెల్ఫ్ ఎఫర్ట్ మళ్ళీ చెప్దాం, మళ్ళీ వచ్చినప్పుడు చెప్దాం. వచ్చేంత వరకు సెల్ఫ్ ఎఫర్ట్. ఇక 2019కి కొంచెం ప్రోగ్రెసివ్ సన్ నెటల్ జూపిటర్కి సెక్స్టైల్ ఇచ్చాడు. ఇక ఉన్నంత దానిలో సెల్ఫ్ ఎఫర్ట్ అనమాట. కానీ అసలు మెర్క్యూరీ అవన్నీ కూడా ట్విస్ట్ ఆస్పెక్ట్లోనే వెళ్ళాయి. ఆ 19-20లో కొంచెం చదువు పరంగా మళ్ళీ కొంచెం ఇంప్రూవ్ అయ్యారా మీరు? సార్ అప్పుడు 10th క్లాస్ అప్పుడు. ఇక మీ ఫాదర్ది ఏది ఉన్నదో ఇక ఆయన దాన్ని బట్టి ఉంటుంది. కానీ బట్ ఎంతో కొంత అయితే కొంచెం ఇంతకు ముందు కన్నా కొంచెం ఫ్రీ అవుతుంది అనమాట. ఓకే, తర్వాత నెక్స్ట్ అంటే మీది అట్లా ఒకే ఫేజ్లో వెళ్తా ఉంది. హెవీ చేంజెస్ లేవు. అర్థమైందా? హెవీ చేంజెస్ లేనప్పుడు కూడా మనం ఏం చెప్పలేం కదా, అట్లా అనమాట. ప్రోగ్రెసివ్ వీనస్
ప్రోగ్రెసివ్ 10,000 ఏం ఆస్పెక్ట్స్ లేవు, ఆస్పెక్ట్స్ ఏం లేదు. ఒకటే మోడ్లో వెళ్తా ఉంది, సెల్ఫ్ ఎఫర్ట్ మోడ్లో. ప్రోగ్రెసివ్ వీనస్ సన్ అదంతా కంజంక్షన్ అయ్యింది, అదంతా బాగానే ఉంది, కానీ మళ్ళీ అగ్రెసివ్ ఆస్పెక్ట్ వస్తుంది, వచ్చాక చెప్తా. ప్రస్తుతానికైతే ఒకే ఫేజ్లో వెళ్తా ఉంది, స్టెప్ బై స్టెప్. మూన్ దశ జరుగుతూ ఉంది, మూన్ 8th కనెక్ట్ అయ్యాడు, మూన్ స్టార్లో కుజుడు ఉన్నాడు 5th. సో ఇది కొంచెం బెటర్ రిజల్ట్స్ ఇచ్చేదానికి అవకాశం ఉంది. సో కాబట్టి మీకు చదువు ఈ 2021 నుంచి మూన్ దశ ఏదైతే ఉన్నదో చంద్రమహర్ దశ కొంచెం బెటర్గా చదువు పరంగా, లైక్ ఇన్వెస్టిగేటివ్ లెర్నింగ్ పరంగా ఇట్లాంటి కొంచెం పెరుగుతుంది అనమాట, ఇంతకు ముందు కన్నా పెరుగుద్ది. పాజిటివ్ చెప్తారనమాట. ఓకే ఓకే అంటే ఎస్ నో చెప్పాలి మీరు. తర్వాత 26 వరకు కూడా ఇప్పటి వరకు కూడా బానే ఉంది చార్ట్, అంటే స్టెప్ బై స్టెప్. ఇప్పుడు ఫాదర్ మళ్ళీ అదే చేస్తున్నారా, వేరే ఏమైనా చేస్తున్నారా? ఇంప్రూవ్మెంట్ చెప్పాం కదా, మరి ఏమైనా ఇంప్రూవ్మెంట్ వేరే ఏమైనా వచ్చిందా, అదే నడుస్తుందా? సేమ్ కంటిన్యూ అవుతుంది ఫ్రీ. ఓకే రైట్. సరే, పెద్దగా మనం చెప్పడానికంటే ఉన్న వయసుకి అంతే చెప్పాను. ఓకే, నేను చెప్పిన దానిలో ఒక 10లో ఒక 7-8 మార్కులు వేయచ్చా, లేదంటే ఒక 2-3 మార్కులు వేయాలంటారు నాకు? నేనైతే 10 out of 10 సార్. వద్దులే చాలా థ్యాంక్ యూ. ఓకే, 8 వేసుకుందాం. సరే, కరెక్ట్ గా చెప్పారు సార్, చిన్నప్పటి నుంచి. ఎస్ అంటే 4-5 ఈవెంట్లే ఉన్నాయి, పెద్ద ఈవెంట్లు ఏం లేదు, చూసారు కదా. సో ఆ సన్ రాహు అఫ్లిక్షన్ వల్ల మధ్యలో ఫాదర్కి ఆగిపోయింది, తర్వాత మళ్ళీ ఈ దశ మూన్ దశ వచ్చాక ఫ్రీ అయింది. ప్రోగ్రెషన్స్ బ్యాడ్గా లేకపోవడము, సన్ ఇప్పుడు 8th కనెక్ట్ అయ్యాడు కదా వీనస్ వల్ల. కాబట్టి నేను ఏం చెప్తానంటే, ఇప్పుడు మీ ఫాదర్, అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ ఏమన్నా రెస్పాన్సిబిలిటీస్ ఒక్కోసారి, అర్థమైందా, ఒక్కోసారి వాళ్ళ ఫ్యామిలీకి సపోర్ట్ చేయడం, హెల్త్ అవ్వచ్చు, ఒక్కోసారి డబ్బులు అనుకున్నంత ప్రోగ్రెస్ కాకపోవడం, వచ్చినప్పుడు బాగా వచ్చాయి, తర్వాత మీరు అన్నట్టుగా ఖర్చు అయిపోవడము, రైట్ డైరెక్షన్ లో ఇన్వెస్ట్ చేయలేకపోవడము, ఇలాంటివన్నీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనమాట, కనిపించాయి కదా. తర్వాత ఇప్పుడు కరెంట్ మూమెంట్లో అంటే మీ ప్రస్తుతానికి జాబ్ వచ్చేసింది, మూన్ దశ ఓకే పర్వాలేదు, మార్స్ వల్ల ఓకే రాలేదు సార్, జస్ట్ లెర్నింగ్ ఫేజ్. అదే లెర్నింగ్ అంటే ఓకే పర్వాలేదులే, కానీ నెక్స్ట్ 2027 మనం డిఫికల్టీ ఆస్పెక్ట్ ఒకటి చెప్తా ఉన్నాం అనమాట. ప్రోగ్రెసివ్ మార్స్ నెటల్ సన్తో స్క్వేర్ అవుతున్నాడు, ఎక్స్పెక్టెడ్గా జరిగేదానికి కొంచెం ఇష్యూ ఉంది. సన్తో 10th సెక్స్టైల్ జరుగుతుంది, 2027లో మెర్క్యూరీ బుక్త్ జరుగుతూ ఉంది. బుధుడు స్టార్లో ఉన్న ఏకైక గ్రహం గురువు కదా, మంచి ఫలితాలు ఇస్తాడు, ఇబ్బంది పెట్టి ఇస్తూ ఉంటాడు అనమాట. ఎందుకంటే ఈ మార్స్ జరిగే టైంకి ప్రోగ్రెసివ్ 10th సన్తో సెక్స్టైల్ ఇస్తుంది, కాపాడబడతా ఉంది, ఏదో రకంగా మీరు లక్కీ అనమాట. తర్వాత 28 అలానే జరుగుతుంది కదా. సరే, ఆ 28-29 మధ్యలో ఆ మార్స్ అనేవాడు ఆ స్క్వేర్లో వెళ్తున్నాడు కాబట్టి హెల్త్, ఒక్కోసారి ఎక్స్పెక్టేషను, అంటే ఇప్పుడు నాకు 10 మార్కులకి 1 మార్క్ తగ్గిందనుకో ఫీల్ అయిపోతాం కదా, అలాంటివి అనమాట. ఇప్పుడు జాబ్ మనం అనుకున్న ఎగ్జాక్ట్ రోల్ రాకపోయినా కూడా డిసప్పాయింట్ అవుతాం, ఇట్లాంటి ఆస్పెక్ట్ అనమాట ఇవన్నీ, అర్థమైందా. సో డిసప్పాయింటింగ్ ఆస్పెక్ట్స్ కాబట్టి మధ్యలో కొంచెం స్లో అవుతుంది, కాబట్టి ఏంటంటే మీరు కష్టపడాలి, అంతే, ఏం లేదు. ఓకే, సో దాదాపు ఎక్కడి వరకు నేను కష్టపడాలంటే 29 వరకు అనమాట. ఇప్పుడు బ్యాలెన్స్ చేస్తుంది 29 వరకు, అట్లా ఫేజ్లో వెళ్తుంది అనమాట. దాని తర్వాత లిఫ్ట్ చెప్దాం. 2029లో అక్కడ ఏది ఉంటే అది, మీ టెక్నాలజీ అయితే ఏది ఉంటే అది మీరు కొంచెం నేర్చుకోగలుగుతారు, ఎంత కొంత ప్రోగ్రెస్ చెప్దాం. అది ఛాలెంజెస్ ప్రోగ్రెస్ ఒకే రకంగా ఆన్ అండ్ ఆఫ్గా చెప్తా, చూద్దాం. 30-31 బాగానే ఉన్నాయి. మళ్ళీ 32లో ప్రోగ్రెసివ్ 10th హౌస్ నెటల్ వీనస్తో స్క్వేర్ అవుతుంది, ఇది మంచి ఆస్పెక్ట్ కాదు. ఓకే, కాదు కాబట్టి ఆ 32లో రెసిషన్ సైకిల్ దగ్గర మళ్ళీ అక్కడ గురుభుక్తుంది, గురుకుజులు ఇద్దరు అపోజిషన్లో ఉన్నారు కదా, సప్తమాధిపతి బాధకుడు. కాబట్టి మ్యారేజ్ పాయింట్ ఆఫ్ వ్యూ అక్కడ ఏది ఉంటే అది, మ్యారేజ్ అనేది ఎట్లున్నా అంటే మ్యారేజ్ బాగానే ఉంది, గురువు ఎగ్జాల్ట్ అవ్వడం, కళత్రకారకుడు ఇవన్నీ పర్వాలేదు, నాట్ సీరియస్లీ బ్యాడ్ కాబట్టి నథింగ్ టు వర్రీ. కాకపోతే అక్కడ ఏది ఉంటే ఫ్యామిలీ హెల్త్ అలాంటి. ఓకే, తర్వాత నెక్స్ట్ ఒక 1 year తర్వాత మళ్ళీ చార్ట్ ఫ్రీ అవుతుంది, చాలా వరకు బెటర్ అనమాట. ప్రోగ్రెసివ్ మార్స్ ముందుకు వెళ్తున్నాడు అనమాట. 34 ఇబ్బంది పెట్టిన ప్రోగ్రెసే చేస్తాడనమాట. సాట్రన్తో ట్రైన్ ఇస్తున్నాడు 35, 36, 37. ఆ వీనస్ మెర్క్యూరీ ట్రైన్ ఇస్తున్నాయి, సూపర్. ఓకే, 38, 39 మార్స్ మంచి రిజల్ట్స్ని కంటిన్యూ చేస్తున్నాడు అనమాట, ఏమి ఆపట్లేదు. 10th హౌస్ స్క్వేర్ మెర్క్యూరీ రావాలంటే మళ్ళీ 2041 పడుతుంది అనమాట. అంటే రాహులో గురువు అనమాట. ఇది గురువు చూడడానికి బాగానే కనబడుతున్నాడు కానీ బట్ కొంచెం మధ్య మధ్యలో ట్విస్ట్ రిజల్ట్స్ ఇస్తున్నాడు, జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. 20 రాహుదశలో ఎక్స్పెక్టెడ్గా లేదు, అర్థమైందా. రాహుదశ బ్రేక్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సందశ ఎట్లా ఇచ్చిందో
రాహు దశ కూడా అక్కడ కెరియర్ అనేది ముందుకెళ్ళడానికి కొంచెం అది చేస్తుంది. ఇప్పుడు మార్స్ ఎడ్యుకేషన్ ఇచ్చాడు 2021 నుంచి 31 వరకు, ఎడ్యుకేషన్, కెరియర్ ఆపర్చునిటీ అన్ని ముందు తీసుకుపోతాడు. తర్వాత ఓకే. కుజుడు వస్తాడు, కుజుడు కూడా మంచిగానే ముందు తీసుకుపోతాడు. రాహు కూడా యోగిస్తాడు. ఆ తర్వాత నుంచి కొంచెం స్లో డౌన్ అయింది. అంటే ఇప్పుడు 2040కి వెళ్ళాక అక్కడ మీరు సాఫ్ట్వేర్ అంటే అప్పుడు మీ జాబు, స్టాగ్నెన్సీ ఇట్లాంటివి ఉంటాయి కదా ఛాలెంజెస్, అర్థమైందా? yes sir. మధ్యలో ఒక పార్ట్ పోద్ది అనమాట, ఒక 4-5 ఏళ్ల పాటు. ఎందుకంటే 10th హౌస్ అపోజిషన్ అవన్నీ జరుగుతూ ఉంటాయి, మిక్స్డ్ ఆస్పెక్ట్ జరుగుతాయి. అప్పుడు సంగతి సరే. ఇప్పుడైతే మీరు ఎదుగుతున్నారు, సంగతి అది ఓకేనా. రవి రాహుల్ కాబట్టి నాకు ఈ జాబ్ నచ్చలేదని చెప్పి రిజైన్ చేయకుండా కొంచెం ఓపికతో, ఓర్పుతో హ్యాండిల్ చేసుకోవాలి అంతే. అర్థమైందా? ఈగో ట్రిగర్ అవుతా ఉంటుంది మీకు, కొంచెం ఈగో ఉందని చెప్తా నేను. కాదంటారా అవునంటారా? అంటే నార్మల్ కొంచెం ఎక్కువ టార్గెట్ చేసినట్టు ఆ టైప్ లో. అదే టార్గెట్ చేసినట్టు మాట్లాడితే నచ్చదు కదా, అదే ఆ, ఈగో yes. అంటే. అట్లా మాట్లాడేదానికి సిచ్యువేషన్స్, పీపుల్, కొలీగ్స్, రకరకాల వాళ్ళు టార్గెట్ చేస్తారు. కాబట్టి మనం లైట్ తీసుకొని మన పని మనం చేసుకోవాలన్నమాట సైలెంట్గా. Okay. ఓకే రైట్, అంతే. చాలా సింపుల్గా చెప్పేశాను ప్రస్తుతానికి టైము. ఇప్పుడు ఏం లేదండి, ఓ 3-4 ఏళ్ళు కష్టపడతారు, మీరు నేర్చుకోగలుగుతారు, భయపడిన అవసరం లేదు. ఎందుకంటే మీకు దశమంలో ఉన్న శని కుజుడి యొక్క నక్షత్రంలో ఉన్నాడు. కుజుడు ఉచ్చు పొందాడా లేదా పంచమంలో? yes. బాగుంది. అది గురువు చూస్తున్నాడు దాన్ని. సో అది కూడా బాగుంది అనమాట. సో లగ్నాధిపతి, భాగ్యాధిపతి అష్టమంలో వెళ్ళిపోయారు కాబట్టి సెల్ఫ్ ఎఫర్ట్, సెల్ఫ్ మేడ్. కానీ రవి అష్టమాధిపతి అయిన వాడు, వ్యయాధిపతి అయిన వాడు అష్టమానికి కనెక్ట్ అయ్యాడు కాబట్టి ఫాదర్ సస్టైన్ అవ్వడానికి అవకాశం ఇచ్చింది. అదే రవి రాహువులు డిఫరెంట్ నక్షత్రంలో ఉంటే ఇంకా బాగా చేసేది. సో రవి రాహుల దోషం అనేది అంత సీరియస్గా లేదు, ఉంది కానీ అంత సీరియస్గా లేదు. కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు, అంతే. అదే నేను అనుకుంటూ ఉంటాను సార్, సన్ అండ్ రాహు సేమ్ స్టార్ లో ఉన్నారు కదా. ఉన్నారు, So, కానీ రవి ఆ. స్వనక్షత్రంలో ఉండడం వల్ల శుక్రుడు ఫలితాన్ని ఇస్తాడు. శుక్రుడు అష్టమంలో ఉన్నాడు. అక్కడ శుక్రబుధుల్లో ఎవరు బలవంతులు? లగ్నాధిపతితో కలిసి ఉన్నాడు, కేతువుని గురువు చూశాడు కాబట్టి శుక్రుడికి Yes. దిగ్బలం వచ్చింది. వచ్చింది కాబట్టి శుక్రుడే లీడింగ్ అనమాట. సో భాగ్యాధిపతి యోగకారకుడు లీడింగ్ కదా, కాబట్టి హీ విల్ ట్రై టు ప్రొడ్యూస్ గుడ్ రిజల్ట్. అది సన్ పరంగా ఓకే. కానీ సన్ దశలో ఏం వర్కౌట్ కాలేదు, ఎందుకంటే అఫ్లిక్షన్ వల్ల. కానీ అట్లీస్ట్ ఇప్పుడు బిజినెస్ తగ్గింది కానీ వేరే హెల్త్ కానీ ఏమి చేయకుండా చేసింది కదా, బ్యాలెన్స్ yes. చేసింది. అది మనకి బ్లెస్సింగ్ అనమాట. సరే, ఎలా అనిపించింది ఓవరాల్ సెషన్? చాలా గ్రేట్ ఉంది సార్. థ్యాంక్ యూ, So, థ్యాంక్ యూ. ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఫారిన్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి అని సార్. ఫారెన్ ఆపర్చునిటీస్ అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఫారెన్ వెళ్ళడానికి నేను అస్సలు రికమెండ్ చేయనండి. ఇట్స్ నాట్ ద రైట్ టైమ్ యూ టు గో, అంతే. ఓకే. ఎందుకంటే మార్స్ స్క్వేర్ అవుతుంది కదా, ఇది వదిలేసేయండి ఓకే. మీ కంపెనీ పంపిస్తే వెళ్ళండి ప్రస్తుతానికి, ఓకేనా. ఓకే సార్. రేపు మార్స్ దశ వచ్చింది అనుకో, ఆ 10th హౌస్ స్క్వేర్ వీనస్ దాటిపోవాలన్నమాట. దాటితే ఫ్రీ అవుతుంది చార్ట్ మళ్ళీ. అంటే ఫ్రీ అంటే ఫ్రీ ఓకే. మళ్ళీ మెర్క్యూరీతో స్క్వేర్ వచ్చేంత వరకు వెళ్ళొద్దు అనమాట. మార్స్ బాగా యోగిస్తున్నాడు, అర్థమైందా? మార్స్ స్టార్ లాడు అయిన వాడు, ఆ 11th లాడు, 6th లాడు ఒకరినొకరిని చూసుకుంటున్నారు కదా, 6-11 కదా. సో కాబట్టి బాగా గెయిన్స్, డబ్బులు అవన్నీ ఇస్తాయి అనమాట మార్స్ దశ. ఓకే సార్. సో కెరియర్ లో మంచి పొజిషన్. మంచిగా డెఫినెట్ గా మంచిగా వెళ్తుంది అనమాట. మూన్ కదా, లగ్న స్టార్ లాడు మూన్ కదా. మార్స్ Yes, sir. మూన్ స్టార్ ని ఫాలో అవుతే దాన్ని పంచమాధిపతి చూశాడు కదా, పంచమ షష్టాధిపతి శని దశమంలో ఉండి, ఆయన కూడా ఈ కుజ ఇవన్నీ సంబంధం ఉంది కదా, అర్థమైందా? సో కాబట్టి లగ్న నక్షత్రాధిపతి చంద్రుడు నక్షత్రంలో ఉన్నది కుజుడు, మార్స్ దశ వస్తుంది. ఈ లగ్న నక్షత్రాధిపతి కనెక్టెడ్ టు మార్స్ మూన్ కదా. సో డెఫినెట్లీ అది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎస్. సో ఓకే. మరి ఇంకా మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంటుంది సార్? మ్యారేజ్ లైఫ్ ఓకే, కానీ ఇక మిగిలిన వాళ్ళ చార్ట్ని బట్టి చూడాలి కదా. దీనిలో అయితే అంత సీరియస్ ఏం లేదు కదా, బాగుంది కదా. ఓకే. నా చార్ట్ కి రేటింగ్ ఎలా ఇస్తారు సార్? 1 to 10 అలా. అట్లా అంటారా? అదంతా టైంని వాలిడేట్ చేసి చెప్పాలి కానీ, బట్ బాగానే ఉంది ప్రస్తుతానికి. టైంకి రేటింగ్ మనం 8 వేయచ్చు, మార్స్ దశకి 8-9 వేసేయచ్చు అనమాట. అంటే మీరు ఇంపార్టెంట్ ప్రోగ్రెస్ తీసుకుంటారు కదా, కాబట్టి దాన్ని మనం డీసెంట్గానే కన్సిడర్ చేయాలి. దశాంశలో లగ్నాధిపతి లగ్నంలో, అష్టమాధిపతి అష్టమంలో ఉన్నాడు, చంద్రుడు దశమంలో ఉన్నాడు, చక్కగా ఉన్నారు కదా. సో శుక్ర అండ్ శని ఈజ్ ఇన్ ద 11th హౌస్, బాగున్నారు ఓకే. ఆ రవి రాహుల్ 6లో ఉంటే ఉన్నారులే, ఏం కాదు. మేష లగ్నం నవాంశ, అక్కడ కూడా లాభంలో రవి రాహులు, గురువు చూస్తున్నాడు, కుజుడు చతుర్థంలో ఉన్నాడు. దట్ ఈజ్ ఓకే. అదే సెల్ఫ్ ఎఫర్ట్ చెప్తా ఉంది కదా, మనం కష్టపడి ముందుకు పోవాలి అంతే ఓకే. రాహు దశలోనే కొంచెం చిన్న ట్విస్ట్లోనే అవి మనం మాట్లాడదాంలే అప్పుడు వచ్చినప్పుడు. సరే, ఫీడ్బ్యాక్ వెబ్సైట్లో షేర్ చేయండి మరి. ఆల్ ది బెస్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ. నమస్తే.